ఉపవాసము సహవాసము పరిశుద్ధ దేవునితో సహవాసము. ఉపవాసము సహవాసము పరిశుద్ధ దేవునితో సహవాసము. సర్వ మానవాళితో సహవాస జీవనము కలిగింపజేయునదే ఉపవాసము. ఉపవాసము సహవాసము పరిశుద్ధ దేవునితో సహవాసము. విరిగి నలిగిన హృదయముతో ప్రేమ కలిగిన మనస్సుతో దాన ధర్మాలతో పరుల సేవలో దాన ధర్మాలతో పరుల సేవలో పాప మన్నింపుతో ప్రార్థనా శక్తితో పాప మన్నింపుతో ప్రార్థనా శక్తితో సహవాస దీక్షలే ఉపవాసము. సహవాస దీక్షలే ఉపవాసము. ఉపవాసము సహవాసము పరిశుద్ధ దేవునితో సహవాసము. ఉపవాసము సహవాసము పరిశుద్ధ దేవునితో సహవాసము. దివ్యవాణి ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాడు యొక్క దివ్య పూజా బలి ఈ ఉద్దేశాల కోసమై సమర్పించబడుతుంది. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, దివ్యవాణి టీవీ మూల నిధి దాతలు కాపవరపు జోసఫ్ చిన్నారావు. అమెరికాలో పుట్టినరోజు జరుపుకుంటున్న కాపవరపు ప్రసన్న కుమార్కు మరియు మే 1న రియా, జనవరి 7న రైనిస్ల పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి రాజేశ్వరి, ప్రవీణ్ కుమార్, మాధురి, అశ్విని మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి పూజా బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. పుట్టినరోజు జరుపుకుంటున్న కోన వెలాంగని సోహాన్ మరియు కోన వెలాంగని సోహిళ్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క దివ్యపూజా బలిలో దివ్యవాణి దాతల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముఖ్యంగా మనం ప్రార్థన ఉపవాసం గురించి ధ్యానించబోతున్నాం. ప్రార్థన ఉపవాసం అంటే
మన స్వభావాన్ని మార్చుకోవటం. వాటి ద్వారా మానవుడు దైవంగా రూపొందటం. క్రీస్తు ప్రభు స్వభావాన్ని కలిగి జీవించటం. ఆ ఉపవాస ప్రార్థనల ద్వారా మనలో ఉన్న ద్వేషాన్ని, క్రోధాన్ని, పగను, అసూయని అన్నిటిని కూడా దూరం పెట్టి క్రీస్తులో ఉన్న ప్రేమ, సహనం, క్షమాపణ అనే సద్గుణాలు కలిగి జీవించటమే నిజమైన ఉపవాసం, నిజమైన ప్రార్థన. అలాంటి స్వభావాన్ని మనకు ఇవ్వమని, దేవుని ప్రియ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని ఆ దేవాతి దేవుని ఈ యొక్క దివ్యపూజా బలిలో ప్రార్థించుకుందాం. ఈ పూజ నెరవేర్చోగుల మోటకు మన పాపాలని ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మా నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలినవారా దయచూపండి, ఏలినవారా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిన్ను నమ్మిన వారికి రక్షణ నీవే. కరుణించి మా ప్రార్థనను ఆలకింపుము. నీ సహాయము లేనిచో బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవింపగలుగునట్లు అనుగ్రహింపుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. అగ్నిరథం ఒకటి దర్శనము కాగా ఏలియా మోక్షమునకు ఎక్కిపోయెను. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 6వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రభు ఏలియాను సుడిగాలిలో మోక్షమునకు కొనిపోవు సమయము ఆసన్నమయ్యను. అప్పుడు ఏలియా ఎలీషా గిల్గాలు నుండి బయలుదేరిది. ఏలియా ఎలీషాతో, నీవు ఇచ్చట ఆగుము, ప్రభు నన్ను యోర్దాను నదికి వెళ్ళుమనెను అని చెప్పాను. కానీ ఎలీషా, సజీవుడైన యావే తోడు, నీ తోడు, నేను నిన్ను వదిలిపెట్టను అని పలికెను. వారిరువురు కలిసి యోర్దానుకు వెళ్ళిరి. ప్రవక్తల సమాజము నుండి 70 మంది ప్రవక్తలు కూడా వారి వంట వెళ్ళి యోర్దానుకు కొంచెము దూరముగా నిలుచుండిరి. ఏలియా ఎలీషా యోర్దాను చెంత ఆగిరి. ఏలియా తన ఉత్తరీయమును తీసి చుట్టగా చుట్టి దానితో యోర్దాను జలమును మోదగా నీళ్లు 2గా విడిపోయి దారి ఏర్పడెను. అతడు ఎలీషా పొడిదారిన నడచిపోయి నది ఆవలిదరిని చేరిరి. అట్లు నదిని దాటిన పిదప ఏలియా ఎలీషాతో, ప్రభు నన్ను కొనిపోక ముందే నేను నీకేమి ఉపకారము చేయవలనో కోరుకొమ్ము అనెను. ఎలీషా, నాకు నీ శక్తిలో 2 రెట్లు దయచేయము అని అడిగాను. ఏలియా అతనితో, నీ కోరికను తీర్చుట కష్టము. ప్రభు నన్ను
నీ చెంత నుండి కొనుపోవున్నప్పుడు నీవు నన్ను చూతివేని నీ కోరిక నెరవేరును, చూడజాలవేని నీ కోరిక సిద్ధింపదు అనెను. వారింకను మాటలాడుకొనుచు ముందుకు సాగిపోవచ్చుండగా నిప్పు గుర్రములు లాగు రథం ఒకటి అకస్మాత్తుగా వారి నడుమ ప్రవేశించెను. వెంటనే సుడిగాలి ఏలియాను స్వర్గమునకు కొనిపోయాను. ఆ దృశ్యమును చూచి ఎలీషా, ఓ నా తండ్రి, ఓ నా తండ్రి, ఇశ్రాయేలుకు ప్రబల సంరక్షకుడవైన నీవు వెళ్ళిపోవచ్చున్నావా అని అరచెను. ఆ మీదట ఏలియా అతనికి కనిపింపలేదు. ఎలీషా సంతాపముతో తన అంగీని 2 ముక్కలుగా చించివేశాను. అతడు ఏలియా వెళ్ళిపోవచ్చుండగా జారిపడిన గొంగలిని ఎత్తుకొని పోయి యోర్దాను నది ఒడ్డున నిలుచుండెను. ఎలీషా ఏలియా గొంగలితో నీటిని మోది, ఏలియా దేవుడైన యావే ఎక్కడున్నాడు అని అతడు మరలా నీటిని మోదగా నీరు 2గా విడిపోయాను. అతడు నది ఆవలి ఒడ్డుకు నడిచిపోయాను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ప్రభువును నమ్మేడి వారందరూ, ప్రభును నమ్మేడి వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండుడు. నీ భక్తులను నీ సన్నిధిలో భద్రముగా ఉంచుకుందువు. దుష్టుల కపటోపాయముల నుండి వారిని రక్షింతువు. అందరూ ప్రభువును నమ్మేడి వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండుడు. ముట్టడింపబడిన పట్టణము వలె నేను బందీగా ఉన్నప్పుడు ప్రభు నా కొరకు అద్భుత కార్యములు చేసెను. అతనికి స్తుతి కలుగునుగాక. నేను భయము చెందితిని, నీ సన్నిధి నుండి నన్ను దూరంగా గెంటివేసితివని తలంచితిని. కానీ నేను నీకు మొరపెట్టగా నీవు నా వేడుకోలను ఆలించితివి. అందరూ ప్రభువును నమ్మేడి వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండుడు. ప్రార్థించుట నాకు నేర్పుము, నీలాంటి మనసును నాకివ్వుము. వేకువని ప్రార్థించుట నాకు నేర్పుము, నీలాంటి మనసును నాకివ్వుము. యేసు నా యేసు, యేసు నా యేసు. ప్రార్థించుట నాకు నేర్పుము, నీలాంటి మనసును నాకివ్వుము. మోషేవలె ప్రార్థించుట నాకు నేర్పుము, సుంకరివలె ప్రార్థించుట నాకు నేర్పుము. మోషేవలె ప్రార్థించుట నాకు నేర్పుము, సుంకరివలె ప్రార్థించుట నాకు నేర్పుము. చేతులెత్తి ప్రార్థించుట నాకు నేర్పుము, చేతులెత్తి ప్రార్థించుట నాకు నేర్పుము. మోకరించి ప్రార్థించుట నాకు నేర్పుము. యేసు నా యేసు, యేసు
మీతో ఉండును కాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని పాకము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము వచనములు 1 నుండి 16 వరకు, 6 వరకు మరియు 16 నుండి 18 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను: మనుషుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందుండి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోను డాంబికులు చేయునట్లు నీవు నీ దాన ధర్మములను మేళతాళాలతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలమును పొంది ఉన్నారని నేను మీతో వక్కానించుచున్నాను. నీవు దానము చేయునప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయుము. అట్లయినా రహస్య కార్యమునెల్ల గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసగును. కపట భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు. ప్రార్థనా మందిరములలో వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి. వారికి తగిన ఫలము లభించనని మీతో వక్కానించుచున్నాను. ప్రార్థన చేయునప్పుడు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము. అట్లయినా రహస్య కార్యమునెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసగును. మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచారవదనముతో నుండకుడు. వారు తమ ఉపవాసము పరుల కంట పౌటకై విచారవదనముతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించనని మీతో వక్కానించుచున్నాను. ఉపవాసము చేయునప్పుడు నీవు నీ తలకు నూనె రాసుకొని ముఖము కడుక్కొనుము. అందువలన అదృశ్యుడై ఉన్న నీ తండ్రియే కాని మరెవ్వరూ నీ ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యమునెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసగును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణిని వీక్షిస్తున్న విశ్వాసులారా, స్నానం దేహాన్ని శుద్ధి చేస్తుంది. ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తూ ఉంది. క్షమాపణ అనేది సంబంధాలను బలపరిచి పవిత్రపరుస్తూ ఉంది. కానీ ఉపవాసం శరీరాన్ని ఆరోగ్యకరంగాను, ప్రార్థన ఆత్మను పవిత్రంగాను చేస్తుంది. ఈనాటి సువిశేష పట్టణంలో మనం ప్రార్థన గురించి, ఉపవాసం గురించి వింటూ ఉన్నాం. అసలు ప్రార్థన అంటే ఏంటి? ఆ దేవుని స్వభావాన్ని కలిగి జీవించటం, దేవుని సన్నిధిలో జీవించటం, దేవునిలా ప్రేమించటం, దేవునిలా క్షమించటమే నిజమైన ప్రార్థన, నిజమైన ఉపవాసం. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆ క్రీస్తు ప్రభు యాటిట్యూడ్, ఆ క్రీస్తు ప్రభు స్వభావాన్ని
కలిగి జీవించటమే నిజమైన ప్రార్థన. దిస్ ఈజ్ హిస్ మిషన్. ఆ మిషన్నే క్రీస్తు ప్రభు పేతురుకు ఇస్తున్నారు. పేతురు, నేను నిన్ను మనుషులను పట్టువారుగా చేసేదను అని. దాని అర్థం ఏంటి అంటే, ఇప్పటి నుండి నిన్ను మనుషులను ఎలా ప్రేమించాలి, ఎలా ఆకట్టుకోవాలి, ఆ తండ్రి దేవుని బిడ్డలుగా ఎలా రూపొందించాలి అనేది నేను నీకు నేర్పుతాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. మనుషులను పట్టువారిగా చేసేదను, ఆ యొక్క దేవాతి దేవుని బిడ్డలుగా రూపొందే విధంగా నిన్ను తీర్చిదిద్దుతాను అని అంటూ ఉన్నారు. ఈ మిషన్, ఈ బాధ్యతను కేవలం పేతురికే కాదు, ఆ క్రీస్తు ప్రభు జ్ఞానస్థానం పొందిన ప్రతి బిడ్డకు కూడా ఈ యొక్క బాధ్యతను అప్పగించారు. ఆ బాధ్యత ఏంటి అంటే, ఆ క్రీస్తు స్వభావాన్ని కలిగి జీవించటం, ఆ క్రీస్తులాగా మనం కూడా మన పొరుగువాన్ని ప్రేమించటం, పొరుగువాన్ని క్షమించటం, ఆ క్రీస్తు ప్రభులాగా మనం కూడా మన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించటం. అలాంటి స్వభావాన్ని కలిగి ఉండటమే నిజమైన ఉపవాసం, నిజమైన ప్రార్థన. నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు అని క్రీస్తు ప్రభు అంటున్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో. దాని అర్థం ఏంటి అంటే, మీరు నాలాగా జీవించినప్పుడు, నా స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు, నాలా ప్రేమించినప్పుడు, నాలా త్యాగం చేసినప్పుడు, ఇతరుల కోసం నాలా ప్రాణ త్యాగం చేసినప్పుడు, నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలై ఉన్నారు అని చెబుతున్నారు. ఎప్పుడైతే నా స్వభావం అనేది మీలో లేదో, అప్పుడు మీరు వేరు పరపబడి పారవేయబడుదురు. యు విల్ బి కట్ ఆఫ్. నిజంగా మనం క్రీస్తు ప్రభు స్వభావాన్ని కలిగి జీవిస్తున్నామా? క్రీస్తు ప్రభు స్వభావాన్ని కలిగి ఎప్పుడైతే జీవిస్తామో, ఆ యొక్క పవిత్రాత్మ వరాలు మనపై దండిగా కుమ్మరించబడతాయి. ఏంటి ఆ పవిత్రాత్మ వరాలు అంటే, గలేషీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 22-23వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, సాత్వికత, విశ్వసనీయత, నిగ్రహం. ఇలాంటి మంచి గుణాలు మనలో తప్పకుండా ఉంటాయి. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువు స్వభావాన్ని కలిగి జీవిస్తామో, దీస్ ఆర్ కాల్డ్ ఫ్రూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ పవిత్రాత్మ ఫలాలు మనలో ఉన్నట్లయితే మనం క్రీస్తు ప్రభు స్వభావాన్ని కలిగి జీవించినట్లే. క్రీస్తు ప్రభులాగా త్యాగం చేయటానికి కూడా సిద్ధంగా ఉండాలి. ప్రేమించటానికి, త్యాగం చేయటానికి సిద్ధంగా ఉండాలి. క్షమించటానికి సిద్ధంగా ఉండాలి. నిన్నటి రోజున మనం ఆ పట్టణాన్ని చదివి ఉన్నాం. గాయం పెద్దది, బాధ పెద్దది, క్షమించలేకపోతున్నాం, మర్చిపోలేకపోతున్నాం. అయినప్పటికీ క్రీస్తు ప్రభు స్వభావము నీలో ఉన్నట్లయితే భద్రశత్రుని కూడా ప్రేమించి హక్కున చేర్చుకునే శక్తి నీలో ఉండాలి. ఒకసారి సెయింట్ తెరేసా తను ప్రార్థించుచుండగా సైతాను క్రీస్తు ప్రభు రూపంలో వస్తుంది సెయింట్ తెరేసా తోటి సంభాషించటానికి. క్రీస్తు ప్రభువేమో అనుకొని సెయింట్ తెరేసా సైతానుతో సంభాషిస్తూ ఉంది. కానీ కొద్దిగా సేపటి తర్వాత తెలుస్తుంది అది సైతాను అని.
వెంటనే నీవు క్రీస్తు ప్రభు కాదు సైతాను అని సెయింట్ తెరేసా అన్నప్పుడు ఆ సైతాన్ అంటుంది, నేను అన్నీ సరిగ్గానే మేనేజ్ చేశాను, ఎలా కనుక్కున్నావు అని. అప్పుడు ఆ సెయింట్ తెరేసా అంటుంది, నా ప్రభువుకి చేతుల్లో గాయాలు ఉన్నాయి, నీకు లేవు అని అంటుంది. నా ప్రభువుకి చేతుల్లో గాయాలు ఉన్నాయి, అవి ఆ ప్రభువుకి మా మీద ఉన్న ప్రేమకు గుర్తు. మమ్మల్ని మా పాపాల్ని తన మీద వేసుకొని మా పాపం కోసం శ్రమించి తన ప్రాణత్యాగం చేసిన ప్రేమకు గుర్తు. ఆ గాయాలు నీలో లేవు అని అంటున్నారు. అదే ప్రశ్నను ఆ ప్రభు మనందరికి కూడా వేస్తారు. నిజంగా పొరుగువాని ప్రేమించినప్పుడు, క్షమించినప్పుడు వారు చేసిన గాయాలను కూడా మనం మరచిపోయి మానిపోయిన గాయాలతో ఉంటేనే మనం క్రీస్తు ప్రభు స్వభావాన్ని కలిగి జీవించినట్లు. అలాంటి మానిన గాయాలు నీలో ఉంటే నిజంగా ఆ ఉపవాసం నీలో ఉన్నట్లే, ఆ ప్రార్థనా శక్తి నీలో ఉన్నట్లే. ఒకసారి ఒక యువకుడు, 20 సంవత్సరాలు కలిగిన యువకుడు, అన్ని సంవత్సరాలు బలమైన భారంతో, బాధతో, హృదయ వేదనతో ఉన్న యువకుడు ప్రార్థనా కూటమికి వచ్చి ఫాదర్ దగ్గరికి వచ్చాడు. ఫాదర్, చీకటిలో ఉన్న నాకు ఒక్కసారిగా వెలుగు ప్రకాశింపచేసింది అని. ఎందుకు అనే ఆ ఫాదర్ అడిగినప్పుడు ఆ అబ్బాయి ఈ విధంగా చెప్పసాగాడు. 10 సంవత్సరాల క్రితం, నాకిప్పుడు 20 సంవత్సరాలు, మా నాన్నను నా కళ్ళ ముందే బిజినెస్ పార్ట్నర్సు ఇంటికి వచ్చి తలుపు తట్టి నా కళ్ళ ముందే బయట వరకు ఈడ్చుకొని వెళ్ళి కత్తులతో పొడిచి నా కళ్ళ ముందే చంపారు. మా నాన్న దీనంగా నన్ను చూస్తూ ఉన్నాడు. నా కళ్ళ ముందే మా నాన్న కళ్ళు మూశారు. అప్పటి నుండి నా జీవితంలో వ్యధ, బాధ, చీకటి, పగ, ద్వేషం, క్రోధం, ఎక్కడ కూడా క్రీస్తు ప్రభు స్వభావం నాలో లేదు. అయితే చాలా సంవత్సరాల తర్వాత నేను ఈ ప్రార్థనా కూటమికి వచ్చాను, ప్రార్థన చేశాను, ఉపవాసంతో ప్రార్థన చేశాను. ఒక్కసారిగా నాకు ఆ శిలువ మీద ఎత్తబడిన క్రీస్తు ప్రభు కనిపించాడు. ఒక్కసారిగా పక్కలో కారుతున్న, ధారాళంగా కారుతున్న ఆ రక్తం కనిపించింది. ఆ రక్తం ఏ రక్తమైతే మా నాన్నను పొడుస్తున్నప్పుడు కారిందో ఆ రక్తంతో కలిసి పారుతున్నట్టుగా అనిపించింది. ఒకసారి ఏదో తెలియని శక్తి నన్ను తాకింది. తాకగానే నాలో ఉన్న ద్వేషం, క్రోధం, అసూయ, పగ అన్నీ కూడా దూరమైపోయి ఆ స్థానంలో క్రీస్తు ప్రభు స్వభావం, ప్రేమ, క్షమాపణ, దయ, కరుణ చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా చీకటిమయమైన నా జీవితం వెలుగుగా తయారైపోయింది. నేను వెళ్ళి ఏ కుటుంబం అయితే మాకు ద్రోహం చేసిందో అతని దగ్గరకు వెళ్ళి నిన్ను క్షమిస్తున్నాను అని చెప్పినప్పుడు ఆయన కన్నీటితో నా దగ్గరకు వచ్చి తాను క్షమించమని అడిగి, నిజంగా నీ దేవుడు నిజమైన దేవుడు అని మారు మనస్సు పొంది తను కూడా క్రైస్తవ బిడ్డగా మారిపోయాడు అని తెలియజేశాడట. మన స్వభావంతో, మన ప్రేమతో, మన ఆప్యాయతతో, మన క్షమాపణతో క్రీస్తు ప్రభులా ఇతరులను మార్చటమే మన మిషన్, మన బాధ్యత. అలాంటి మంచి మనసును మనకు దయచేయమని ఆ దేవాతి దేవుని యొక్క దేవపూజాబైలో ప్రార్థించుకుందాం. ప్రేమగల సర్వేశ్వర, దయగల తండ్రి, దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది అని మీరు తెలియజేశారు.
మా జీవితంలో గర్వాన్ని దూరం చేసుకొని దీనతను కలిగి మీ స్వభావముతో మీ ప్రేమతో మీరు మాకిచ్చిన బాధ్యతను ఎల్లప్పుడూ కూడా నెరవేరుస్తూ మీ ప్రియ బిడ్డలుగా మీకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ప్రేమగల సర్వేశ్వర, ఈ దివ్యవాణి టీవీ ఛానల్ కోసం ఎంతోమంది దాతలు ఉదారంగా తమ విరాళాలను ఇస్తూ ఉన్నారు. వారందరినీ కూడా మీ ముందు ఉంచుతూ ఉన్నాం. మీ యొక్క పవిత్రాత్మ శక్తితో వారిని నింపి వారికి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను, సిరి సంపదలను ఎల్లప్పుడూ కూడా దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ప్రేమగల సర్వేశ్వర, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీ ముందు ఉంచుతూ ఉన్నాం. గ్రుడ్డి వారికి చూపును, చెవిటి వారికి వినికిడిని, మూగవారికి మాట్లాడు శక్తిని, చనిపోయిన వారిని సైతం జీవంతో లేపిన ప్రభువ, అదే శక్తితో అదే మహిమతో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను తాకి స్వస్థతను ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థనను ఆలకించండి. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అవనిలోన నాదు కోరిక. పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక. జీవింతు నిత్యం నిన్ను విడువక, జీవింతు నిత్యం నిన్ను విడువక. నా సర్వం సకలము నీవెగా, నా జీవం ప్రాణము నీవెగా. నా సర్వం సకలము నీవెగా, నా జీవం ప్రాణము నీవెగా. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను. ఫలింపవరము నీయుమా, ఫలింపవరము నీయుమా. అందుకో ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక. అవనిలోన నాదు కోరిక. సహోదరి సహోదరులారా, మనమర్పించి ఈ బలి సర్వశక్తిగా పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమవునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుత్య మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, ఇక్కడ సమర్పించిన అర్పణ ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవమును ప్రసాదించు, దివ్య సంస్కారమును మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నూతనీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యమును చేకూరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితివి. పాపము చేసిన అతన్ని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు, పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వించేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా నాథుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసు దైవమా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబడిన
ఇది విశ్వాస రహస్యము. మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించియున్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిసు జగద్గురువులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదుమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోను, పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుము. అప్పుడు వారితో కలసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము.
మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా, ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితో ఒకరము క్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాప నిమిత్తమై ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించి మన రక్షించిన యేసుక్రీస్తు వీరి విందుకు పిలువబడిన మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు శరీరము, క్రీస్తు శరీరము. నవ్యమైన భోజం, ప్రభుని ప్రేమ దానం. నవ్యమైన భోజం, ప్రభుని ప్రేమ దానం. సత్యమైన భావం, నిత్య జీవ నిలయం. సత్యమైన భావం, నిత్య జీవ నిలయం. మానవాళికి ముక్తి నొసగును దివ్య సత్ప్రసాదం. నవ్యమైన భోజం, ప్రభుని ప్రేమ దానం. నవ్యమైన భోజం, ప్రభుని ప్రేమ దానం. ఇశ్రాయేలు ప్రజల మన్నారం, ప్రీతి పాత్రమైన స్వార్జికాహారం. జీవముసగు భోజం, శాంతినిచ్చుధామం. దైవ ప్రేమ నిలయం,
జీవితాధారం, మానవాళికి ముక్తి నొసగును దివ్య సత్ప్రసాదం, నవ్యమైన భోజం ప్రభుని ప్రేమదానం, నవ్యమైన భోజం ప్రభుని ప్రేమదానం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్య ఆహారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును సూయించుచున్నది. ఇది నీ శ్రీసభయందు సమైక్యమును నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసు చాలును నీ జీవింపనాకు చాలును, యేసు చాలును నీ జీవింపనాకు చాలును. జీవించినను మరణించినను, జీవించినను మరణించినను, యేసు నాకు చాలును, యేసు నాకు చాలును, యేసు చాలును నీ జీవింపనాకు చాలును, యేసు చాలును నీ జీవింపనా